ఆశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. నేటి నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రావడం ఇది మొదటిసారి. దైవ దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి భద్రాచలం వెళ్లనున్నారు. రైట్, ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించి ఆ తర్వాత అక్కడి నుంచి ఇటు భద్రాచలానికి కూడా ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి సమాచారం ఏంటి? పవన్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే రాబోతున్నారు. సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వస్తుండటంతో అక్కడ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మొత్తం 6 దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మరో 2 మంత్రులు మొత్తం కలిసి మొత్తం 6 ఇక్కడికి యాదగిరిగుట్టకైతే మరి కాసేపట్లో రానున్నారు. ఈ రోజు తిరుకలేని సంబంధించి స్వస్తి పుణ్యావచన కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అమ్మవారిలకు పట్టు వస్త్రాలు, అదేవిధంగా ముత్యాల తలంబరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అందజేయనున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 12 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటల 50 నిమిషాలు 40 నిమిషాల పాటు దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకుంటారు. దర్శనం అనంతరం ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీముల్లో ఒకటైన ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతున్న వేదిక వద్ద చూస్తున్నాం. మొత్తంగా చూస్తే కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కలగా మారగా సొంతిల్లు కళ నెరవేరుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల వ్యవధిలోనే ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం గడ్డపై లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాచలం రాబోతున్నారు. భద్రాచలంలో స్వామివారి దర్శనం, ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత ఇక్కడే భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మణుగూరులో 4 గంటలకు ప్రజా దీవెన సభ ఏర్పాటు చేశారు. ప్రజా దీవెన సభ అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. మొత్తం చూస్తే తొలిసారి వస్తున్న ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీ పోలీస్ పహారా మధ్య కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రితో పాటు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లాకు చెందిన 3 మంత్రులతో కలిసి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తారు. మొత్తం చూస్తే 1 గంట ప్రాంతంలో ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న భద్రాచలం కేసీఆర్ పాలనలో భద్రాచల రామాలయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాత్తు ఆయన 100 కోట్లతో యాదాద్రి మాదిరి అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. కానీ రామాలయం విషయంలో కేసీఆర్ తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా పలు హిందూ ధార్మిక సంఘాల నుంచి కూడా అనేక విమర్శలు వచ్చాయి. అదేవిధంగా తానిషా కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ మంగళం పాడారని కూడా ఇప్పటికే తీవ్ర విమర్శలు పరిస్థితుంది. ముఖ్యంగా కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో భద్రాచలం రామాలయానికి కనీసం పాలక మండలిని కూడా నియామకం చేయలేదు. సో ముఖ్యమంత్రి తన పర్యటనలో రామాలయం అభివృద్ధి కోసం ఎలాంటి వాగ్దానం చేయబోతున్నారు, ఎలాంటి నిధులు ఇవ్వబోతున్నారు, పాలక మండలి గురించి కూడా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అని కూడా ఇక్కడ ఒక ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ముఖ్యంగా భద్రాచలం గురించి చూసుకుంటే ముఖ్యంగా కరకట్ట అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా గతంలో చూస్తే గోదావరి వరదల వల్ల భద్రాచలం పట్టణం కూడా జలగండమైన పరిస్థితి ఉంది. కేసీఆర్ 1000 కోట్లతో కరకట్ట నిర్మాణం చేస్తానని వాగ్దానం చేశారు. కానీ కరకట్ట విషయంలో అంగుళం కూడా నిర్మించలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి సర్కార్ 100 రోజుల వ్యవధిలోనే కరకట్ట విస్తరణ పనులు చేపట్టారు. ముఖ్యంగా భద్రాచలంలో గోదావరి జలగండం లేకుండా భద్రాచలం పట్టణం రామాలయం సురక్షితంగా ఉండడం కోసం రేవంత్ సర్కార్ కరకట్ట విస్తరణ పనులపై ఎలాంటి వాగ్దానం చేయబోతున్నారని కూడా ఇక్కడ స్థానికులు ఒక ఆసక్తి నెలకొంది. ఈ అంశాలతో పాటు ప్రధానంగా మణుగూరు బహిరంగ సభలో ఒక రాజకీయ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ చూస్తే ముఖ్యంగా
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పై గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన పరిస్థితి. సో ఈ రోజు మణుగూరు గడ్డపై చాలా క్విడ్ ఫ్లోకు నెలకొన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పై ఎలాంటి ప్రకటన చేయబోతున్నారని కూడా ఒక ఆసక్తి నెలకొంది. మొత్తంగా చూస్తే పోలీస్ పహారాలు మనం ఒకసారి వేదిక వద్ద చూడొచ్చు. ముఖ్యమంత్రి జెడ్+ కేటగిరీ ఉన్న వ్యక్తి పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్ లో కొంత అలర్ట్ వాతావరణం ఉండడంతో పోలీస్ పహారాలు చాలా శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ లాంఛనంగా అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన తర్వాత మొత్తంగా ఇక్కడ అధికారులతో రివ్యూ చేస్తారు. రివ్యూ అనంతరం మణుగూరులో ప్రజా దీవెన సభ ఉంటుంది. ఈ ప్రజా దీవెన సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారని కూడా ఒక ఆసక్తి నెలకొంది. మొత్తం చూస్తే భద్రాచలం అంటేనే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంఛనంగా ప్రారంభించడం పట్ల ఇక్కడ ఉన్న ఏజెన్సీ వాసులు కూడా ఆదివాసీ గిరిజన సంఘాలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పేదింటి కళ రెక్కాడితే డొక్కాడని కుటుంబాల కళ నెరవేరుస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇవ్వాలనుకోవడం, అదేవిధంగా స్థలాలు లేని వారికి స్థలాలు ఇవ్వడం. గతంలో ఏదైతే కేసీఆర్ ఆశ చూపెట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం గురించి చాలా హైప్ చేశారు, కానీ ఎక్కడ కూడా వాస్తవ పరిస్థితులు ఎక్కడ గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. కానీ 100 రోజుల వ్యవధిలోనే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ భద్రాచలం గడ్డపై ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతుంది. భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం ఎలాంటి వాగ్దానం చేయబోతున్నారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి ఎలాంటి వాగ్దానం చేయబోతున్నారు, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఏం చేయబోతున్నారని కూడా జిల్లా వాసులు ఆసక్తిగా చూస్తున్నారు.